హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఒక స్టాండర్డ్‌ని ఎట్లా ఇన్యాక్టివ్ చేసుకోవాలో, ఇన్యాక్టివ్ అనే స్టాండర్డ్‌ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేశాక స్టాండర్డ్ ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేశాక మీరు ఫస్ట్ స్టాండర్డ్‌లో సెక్షన్స్ ఉండకూడదు. సో, అలాంటి స్టాండర్డ్‌నే మీరు ఇన్యాక్టివ్ చేయగలరు. వన్స్ సెక్షన్స్ ఉంటే స్టాండర్డ్‌ని మీరు ఇన్యాక్టివ్ చేయలేరనమాట. లైక్ సెక్షన్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటే స్టాండర్డ్ ఇన్యాక్టివ్ చేయలేరు. చూడండి, ఇక్కడ 11th స్టాండర్డ్ ఉంది కదా, దీన్ని ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నా. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి 3 డాట్స్, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసాక ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇది మనకు అడుగుతుంది మీరు నిజంగా స్టాండర్డ్ని ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఎస్ డిలీట్ ఇట్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు వద్దు అనుకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. స్టాండర్డ్ డిలేటెడ్ ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, ఇన్యాక్టివ్ స్టేటస్ మారింది కదా. సో ఈ విధంగా ఒక స్టాండర్డ్ని ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇన్యాక్టివ్ అయిన స్టాండర్డ్ని యాక్టివ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇగోండి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాక్టివ్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మళ్ళీ అడుగుతుంది మీరు నిజంగా ఇన్యాక్టివ్ అనే స్టాండర్డ్ని యాక్టివ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి. మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ యాక్టివ్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా చూడండి, స్టేటస్ 11th స్టాండర్డ్ చూడండి యాక్టివ్లోకి వచ్చింది కదా. సో ఈ విధంగా మనం ఒక స్టాండర్డ్ని యాక్టివ్ చేసుకోవచ్చు, ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట.